ఈ పిల్లి ఏ పిల్లో నాకు తెలీదు. మా ఇంటికి వాన పడుతుంది అనేసి వచ్చేసింది. లాస్ట్ టైం కూడా వచ్చింది అర్ధరాత్రిలో. సరే ఇప్పుడు ఏం చేశానంటే ఎగ్ ఉంది కానీ పెట్టి అన్నం కలిపి పెడుతున్నా. దాన్ని పట్టుకోవాలని ఉంది కానీ అది పట్టుకుంటే ఏమంటుందో భయం నాకు. సరే పొద్దు నిండా తినేసి పడుకొని, బయట తుఫాను పెద్ద వాన పడుతుంది. తిను నాన్న తిను, నీకే అన్నం 1-4 సార్లు తినేసి పడుకో, వాన తగ్గినాక పోదు, ఓకేనా? మీ ఇల్లే అనుకో, ఇదంతా నీ సొంత ఇల్లు అనుకో. నా ఇల్లు కాదు ఇది, నాకు కూడా అద్దిల్లే. నీ సొంత ఇల్లు అనుకొని తిను, హ్యాపీగా ఉండు, ఓకే? భయపడుతూ ఉంది కానీ లాస్ట్ టైం అయితే భయపడలేదన్నమాట. లాస్ట్ టైం ఎంత అర్ధరాత్రిలో వచ్చేసింది ఇది. ఇంతకుముందు ఒకసారి వచ్చింది, ఇది 3ఓసారి 4ఓసారి. చిన్న పాప ఇప్పుడు వచ్చింది ఇది. ఆ రోజు అర్ధరాత్రి అనుకుంటా. ఈరోజు పొద్దున్న 10 అయింది, 10:30 అట్లా అయింది, వచ్చేసింది వానకి. సరే పోనీ. ఎప్పుడో అంటారే పిల్లిలకి మాకు ఏదో అనురాగ బంధము ఏదో ఉంది. మేము ఫస్ట్ నుండి కూడా, అంతకుముందు కూడా మా దగ్గర వేరే పిల్లులు ఉండేటివి. అవి లేవరా అనుకుంటే మళ్ళీ ఇదొకటి వచ్చింది. అందుకే రోజు వెళ్ళేటప్పుడు బయట నేను ఏదో ఒకటి పెట్టేసి వెళ్తూ ఉంటా. అలాగా. చిట్టి, నీ పేరు చిట్టియా? ఓకేనా? నువ్వు ఎప్పుడైనా వచ్చినప్పుడు అడుగు అని, ఓకే? చిట్టి. ఏమోలే, మీ అమ్మమ్మ నీకేం పేరు పెట్టిందో నాకు తెలీదు. నేనైతే నీకు చిట్టి అని పెట్టా. మీ మమ్మీ నిన్ను ఏ పేరుతో పిలుస్తుంది చెప్పు. హలో చిట్టి గారు, మీ మమ్మీ నిన్ను ఏ పేరుతో పిలుస్తుంది? వణికిపోతున్నావు. నన్ను తాకనిస్తావా? తాకనివే కొంచెము. నేను ఎత్తుకోవాలని ఆశగా ఉంది నాకు. నువ్వేమో ఇంక నేను తాకితేనేమో అన్నం దగ్గర నుండి వెళ్ళిపోతావని కొంచెం భయంగా ఉంది. ఉంటావా? తాకుతాను. చెప్పు, ఉంటావా? తాకుతాను. ఏమో తినలే కాబట్టి నేను తాకి నువ్వు భయపడి వెళ్ళిపోయి నా మనసుకు బాధేస్తుంది. చిట్టి ఓ అందాల చిట్టి, నీ నవ్వే ముత్యాల చిట్టి, నా మనసును దోచేసిందే చిట్టియే. రెండు కాళ్ళు పెట్టావు, ఒక కాలు పెట్టావు, ఆఖరి కాలు చేసినావు. అర్థం చేసుకున్నాయా? నువ్వు ఎన్నిసార్లు పైకి ఎక్కి చూసినా తిను, నీకు ఎంత కావాలో పొట్టకి, ఓకేనా? తినేసి అడిపోయి పడుకో. నిన్ను ఎవ్వరు అడగరు. ఈరోజు ఉంటావా, రేపు దాకా ఉంటావా, ఎల్లుండి దాకా ఉంటావో నీ ఇష్టం, ఓకే? నీళ్ళు కావాలండి చెప్పు, నీళ్ళు పెడతా. ఈ వానికి బయట పోయి ఎక్కడ ఉంటావు? నిన్నేం చేయలేదు, భయపడు చాలా హ్యాపీయా? గడప తొంగిస్తే నేనేం చేసేది? చాలా నాకు నిన్ను ఎత్తుకోవాలని ఉంది. రా, ఇంక వెళ్ళిపోతా ఉంది అక్కడికి. రే, నిన్ను ఎత్తుకోవాలని ఉంది. చూడు అది అక్కడికి వెళ్ళిపోయింది. తిన్నంతసేపు తినింది, అంతా అయిపిచ్చేసింది. ఇప్పుడు నిన్ను ఎత్తుకోవాలని ఉందనంటే ఇంక అది వెళ్ళిపోయింది ఆ మూలకి. ఇప్పుడు కానీ అక్కడ తొంగి చూస్తుంది. ఇప్పుడు కానీ ఇంకా తలుపు తీసినానంటే ఏమని వెళ్ళిపోతుంది. దానికి యాక్చువల్గా ఈ గిన్నె పెట్టాను. సర్లే దీంట్లో పెడదామని దీన్ని పెట్టా. ఇప్పుడు ఏమంటే ఇది దీనిలో పెట్టింది. అదొక్కడ తొంగి చూస్తుంది, ఇది వస్తుంది. అది
వచ్చింది బిడ్డ. ఆడుకోవాలనిపిస్తుంది. ఒక పక్క భయము, ఎందుకంటే ఇది మన ఇల్లు కాదని. ఒక పక్క దానికి ఇది అనాలను. ఏం చేద్దాం? అన్నమేమో తినేసింది, ఇంకా బయట వెళ్ళాలా? నువ్వు బయట వెళ్ళాలా చిట్టి? బయట వెళ్ళాలా? హలో మేడం, మేడము సారు, బయట వెళ్ళాలా? బయట వెళ్ళాలా? వెళ్తావా? నిన్నే అడుగుతున్నా, బయట వెళ్తావా? చెప్పు. వెళ్ళే పని అయితే నేను కలిపి తీసేస్తా, ఇంక నీ ఇష్టం. వెళ్ళే పని అయితే వెళ్ళు. నీకే అడుగుతున్నా చిట్టిపప్ప. ఇది తింటే నిద్రపోతుంది నాకు తెలుసు. అదొక కాగిత ఎగురుతా ఉంది, ఇంకా నాకు తెలిసి నిద్రపోతుంది అనుకుంటుంది కాసేపు అట్లా చూసి. ఇప్పుడు ఎందుకే బయట? హలో, నా మాట వినవా? బయట ఎందుకో? పచ్చో తినేసి పచ్చో అమ్మా, పచ్చో. 7 నిమిషాలు అయిందే, నీ వీడియో తీస్తూనే ఉన్నా. పేరెంట్ చూసి ఎవరితో మాట్లాడుతున్నారు అనుకుంటారే, నేను నీతోనే మాట్లాడుతున్నానే చిట్టిపప్ప. దా ఆడుకుందాం, దా 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 చిన్నడా, దా 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 దా. చుట్టూ దా 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 చుట్టూ చుట్టూ. ఇంకొక నిమిషం చూస్తా, వీడియో కట్ చేస్తా నువ్వు ఇట్లే ఉన్నావంటే. యాడికి యాడికి యాడికి? ఆడ నీకు దారి పెట్టలా, నేను వెళ్ళడానికి బిడ్డవే పెట్టలా, దారి పెట్టలా. అబ్బా అరే బుజే కాస్త పెట్టలేదు నాన్న, పెట్టలేదు నీకు.